నమస్తే, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भक्तिहीनं दनावते यतुमन्तत्वया देव परिपूर्णं सदस्मे अनेन अनन्तपद्मनाभस्वामिनः कल्याणमहोत्सवार्थे कर्मणः भगवान् सर्वात्मकः श्री लक्ष्मी अनन्तपद्मनाभप्रियताम् దశాబ్ది ఉత్సవ సందర్భంగా బాలబాలికలందరూ కూడా
ఇవాళ ఆధ్యాత్మిక దినం మనం జరుపుకుంటా ఉన్నాం. అన్ని సర్వ మతాలకి ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు అందిస్తూ వస్తున్నారు. ఇందాక ఈవో గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మనకి అంటే అన్ని సర్వ మతాలు ఒక్కటే అన్నట్టుగా, అంటే ఏ మతం ఎక్కువ తక్కువ కాదు అన్నట్టుగా అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము. మనం చూస్తే అక్కడ మొత్తం అక్కడ ఫ్లెక్సీలో మొత్తం ఉంది. ఇందాకే కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నాను. దీపదూప నైవేద్యాల కింద కొన్ని దేవాలయాలు మాత్రమే వచ్చినాయి, కొంతమంది అడుగుతున్నాయి సార్, కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. అందరికీ కూడా మరొకసారి ఆధ్యాత్మిక దినోత్సవం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సర్వమత ప్రార్థనా కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు మన వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా ఈరోజు ధూపదీప నైవేద్యం ఆ యొక్క గవర్నమెంట్ చేసిన ప్రతి అనుకోవడానికి వచ్చిన మీకు చిన్న పెద్ద కూడా పేరు పేరు నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ఒక మినీ ఇండియా. అంటే మనం ఒకసారి హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో తెలుగు మాట్లాడే వారు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు మనం హైదరాబాద్ చూడవచ్చు. స్లోగా వారిని మనం జిల్లాలో చూడవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ వారికి రావడం, ఇక్కడే సెటిల్ కావడం, వారు అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో నడిపే విధంగా వారి సహకారం అందిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమాన అవకాశాలు కలగాలని తీసుకున్న అన్ని మతాలకు కూడా వారి మత విశ్వాసాలకు అనుగుణంగా కార్యక్రమాలు తీసుకుంటూనే వారి యొక్క అభివృద్ధి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు మనం దేవాలయాలు చూసుకుంటే అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ముఖ్యంగా మనం తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే అంతకుముందు మన దగ్గర గొప్ప టెంపుల్ ఏంటంటే మనం కొంత అక్కడికి చూసేవాళ్ళం. ఈరోజు మన యాదగిరిగుట్టను యాదాద్రి టెంపుల్ తీసుకుంటే అక్కడికి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంటే ఆలయాలకు గొప్పదనం కూడా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఏ పండుగ తీసుకున్నా కూడా హిందువులకు సంబంధించిన పండుగలు కావచ్చు, ముస్లింలకు సంబంధించిన పండుగలు కావచ్చు, క్రిస్టియన్స్కి సంబంధించిన పండుగలు కావచ్చు, ఆ పండుగలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం బతుకమ్మ ఆడతాం, దసరా పండుగ చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం. ప్రతి దాన్ని కూడా పెద్ద ఎత్తున జరిపే విధంగా ప్రభుత్వమే కార్యక్రమాలు పెంచడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం అనేక రంగాలు అనేక మతాలకు సంబంధించిన వాటి నుంచి కూడా చేతుడు వారు నిలబడుతూ వారి యొక్క మత విశ్వాసాన్ని కాపాడుతూనే వారి అభివృద్ధికి చేతుడు వారు నిలుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అదేవిధంగా ఈరోజు స్వామివారి కార్యక్రమం జరుపుకోవడం. ఇందాక పూజ గారు చెప్తూ అందరూ కూడా చెప్పారు, ఈరోజు కాకతాళీయంగా మనం చేసినప్పటికీ కూడా ఒక మంచి సందర్భం చేసుకుంటున్నామని. తప్పకుండా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరం అడుగుపెట్టాము. ఈ 9 సంవత్సరాల కాలంలో మనం చాలా రంగాల్లో దేశంలోనే అగ్రగామి నిలబడ్డాం. ఇంకా రాష్ట్ర రోజుల్లో ముందుకు సాగాలి. ఆ గవర్నమెంట్ యొక్క దీవెన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మన వాళ్ళందరూ చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే యాదగిరిగుట్ట గురించి దాని కలెక్టర్ చెప్పింది. ఒకప్పుడు తిరుపతి మనందరికీ పెద్ద దేవాలయము,
ఎవరైనా కానీ తిరుపతికి పోవాలా అనేటటువంటిది కోరుకుంటారు చాలామంది. కానీ యాదగిరి గుట్ట కూడా పొయ్యి చూసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది. కేసీఆర్ గారి లోపల ఆధ్యాత్మికత ఎంత ఉంది, గుళ్ళను ఏ విధంగా డెవలప్ చేయాలనేటటువంటి తపన ఉంది. ఆ గుళ్ళను డెవలప్ చేయడం కావచ్చు, మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎన్నో యాగాలు కూడా చేసింది. మీరందరూ కూడా చేసింది. చండీ యాగం మొదలుకొని చాలా యాగాలు కూడా చేసినటువంటి గొప్ప మహనీయుడు మన కేసీఆర్ గారు. మనమందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషికి మానసిక ప్రశాంతత ఉండాలంటే ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది చాలా అవసరం. అంటే సుఖాల్లో ఉన్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మ అని ఎట్లా గుర్తొస్తుందో, కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు అనేటటువంటిది ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే తల్లి భగవంతుడు మాత్రం గుర్తొస్తుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు లేనప్పుడు కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకునేటటువంటి వాడి నిజమైన భక్తులు అని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి మనమందరము కేసీఆర్ గారి అడుగుజాడలో నడవాలా, ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలా, పెద్దలను గౌరవించాలా, చిన్నపిల్లలను ఆశీర్వదించాలా. ఆ పద్మనాభ స్వామి మన వికారాబాద్ నియోజకవర్గం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండేటట్టు చూస్తారని చెప్పి ఆశిస్తూ శివారెడ్డిపేట జంగం విజయ్ కుమార్. ఎం జగదీశ్వర్. శ్రీ దుర్గా భవానీ దేవాలయం శివారెడ్డిపల్లి వికారాబాద్. శివారెడ్డిపేట ఆర్ఎం కుమార్. శ్రీ హనుమాన్ టెంపుల్ బిల్కల్ విలేజ్ మర్పల్లి మండల్. శివరాజయ్య. హనుమాన్ టెంపుల్ మల్లికార్జునగిరి మర్పల్లి మండలం. శ్రీ హనుమాన్ టెంపుల్ దారులపల్లి సంగయ్య స్వామి. దారులపల్లి మర్పల్లి మండలం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కల్కోడ మర్పల్లి మండలం. శ్రీ రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ రామ్నాథ్ గుడిపల్లి మోమిన్పేట్ మండలం. శ్రీ రామాలయం నాగారం దారూర్ మండలం. శ్రీ హనుమాన్ టెంపుల్ ఫార్వర్డ్ కోట్పల్లి మండలం. శ్రీ హనుమాన్ అండ్ మార్కండేయ టెంపుల్ శివారెడ్డిపేట్ వికారాబాద్.
ధూపదీప నైవేద్యం అర్చకుల తరఫున ఆ దేవాలయ తరఫున లక్ష్మీ అనంతపద్మనాభ స్వామినే నమః. ఓం అచ్యుత ప్రాచ్యుత ప్రియ మేధాసోచ్యుత అత్యంత పుత్రగాంత బృందృష్టమచ్యుత ప్రాచ్యుత శుభాభ్యాం శుభేశ్వనే ముహూర్తే మంగళే ఆద్య బ్రహ్మణః ద్వితీయవరాత్రే శ్రీక్షేత్రः కల్పే వైవస్వరమన్మంత్రే కలియుగే ప్రథమపాదే వ్రతవర్షే వ్రతఖण्डे जम्बूद्वीपे दण्डकारण्याः देशे गोदावर्याः दक्षिणे देशे शालिवांशिके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन शोभकृत्नाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतुवे आषाढमासः शुक्लपक्षे अद्य इन्दो तृतीयायां मातरः वासरस्तु सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभकरणे एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्री लक्ष्मी अनन्तपद्मनाभ स्वामी प्रेरणया वृद्ध्यर्थम् अस्यां यजमानस्य गुम्मडि गोत्रोद्भवस्य आनन्दनामधेयस्य सद्धर्मपत्नी समेतस्य सवितानाम्न्याः सह कुटुम्बस्य गुण्डेल गोत्रोद्भवस्य नारायण रेड्डी नामधेयस्य मनीषा नाम्न्याः सात्विका शिशिरानाम्न्याः सह कुटुम्बस्य पेंडिकुल गोत्रोद्भवस्य रमेश कुमार नामधेयस्य सद्धर्मपत्नी समेतस्य मंजुलानाम्न्याः सह कुटुम्बस्य नल्लोल गोत्रोद्भवस्य पुष्पलता रेड्डी नामधेयस्य सह कुटुम्बस्य अंदरू मम अनुकुर्वन्ति. नमस्कारं समर्पयामि सह कुटुम्बानां परिवाराणां सह बान्धवानां क्षेमस्थैर्यविजय अभयायुः आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्वेदफल पुरुषार्थसिद्ध्यर्थं सतो सन्तान सौभाग्यसिद्ध्यर्थं इष्टकाम्यार्थसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं श्रीलक्ष्मी अनन्तपद्मनाभ स्वामी प्रेरणया प्रीत्यर्थं लोककल्याणार्थं लक्ष्मी अनन्तपद्मनाभ स्वामी अर्चन पूजाञ्च करिष्ये. ध्यानमनन्दानन्ददेवेश अनन्दफलदायक अनन्ददुःखनाशाय अनन्दाय नमो नमः. नमोऽस्वनन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्वाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिगुधारणे नमः. ओं साक्षात् श्री लक्ष्मी अनन्तपद्मनाभाय नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सर्वोपचारार्थे अर्चन सेवार्थे क्षिदानीं समर्पयामि. ओं केशवाय नमः. ओं नारायणाय नमः. ओं माधवाय नमः. ओं गोविन्दाय नमः. ओं विष्णवे नमः. ओं मधुसूदनाय नमः. ओं त्रिविक्रमाय नमः. ओं वामनाय नमः. ओं श्रीधराय नमः. ओं ऋषिकेशाय नमः. ओं पद्मनाभाय नमः. ओं दामोदराय नमः. ओं संकर्षणाय नमः. ओं वासुदेवाय नमः. ओं प्रद्युम्नाय नमः. ओं निरुद्धाय नमः. ओं पुरुषोत्तमाय नमः. ओं अधोक्षजाय नमः. ओं नारसिंहाय नमः. ओं च्युताय नमः. ओं जनार्दनाय नमः. ओं उपेन्द्राय नमः. ओं हरये नमः. ओं श्रीकृष्णाय नमः. ओं अनन्ताय नमः. पद्मनाभाय नमः. ओं शेषाय नमः. ओं सप्तपणान्विताय नमः. ओं पद्मकराय नमः. ओं तल्पात्मकाय नमः. ओं शङ्खचक्रधराय नमः. ओं शिलासुपूजिताय नमः. ओं कौण्डिन्यव्रतदोषिताय नमः. ओं अनन्तपद्मनाभ स्वामिने नमः. ओं अर्चन सेवार्थे सर्वोपचारार्थे क्षिदानीं समर्पयामि. नमस्करोमि धूपाग्रापयामि. मङ्गलमहनीराजनदीपं दर्शयामि. हिरण्यपात्रं मदो पूर्णं मधुव्योसानिधि एकदा ब्रह्मणं सहरते एकदेव जमान आयुस्ते दूर्धातु कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं. लक्ष्मी अनन्तपद्मनाभाय नमः. मंगलमहनीराजनदीपं दर्शयामि. नमस्करोमि सम्राज्यं भोज्यं महाराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमयं पर्याये सार्वभौमसार्वाचां दाता पृथिवी समुद्रपर्यन्तायानेकरादिते तदप्लेशश्लोको भगेतो मरुतः परमेष्ठारः मरुतस्य आपसंग्रहे आवेशितस्य कामप्रिये विश्वे देवात्सभात्सदैति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्नीश्च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. लक्ष्मी अनन्तपद्मनाभाय नमः. वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि. छत्रं चामरं व्यजनं दर्पणं वाद्यं स्तोत्रं वाहनं समस्त राजोपचार वेदोपचार शक्त्योपचार भक्त्योपचार पूजानं समर्पयामि. नमस्करोमि. लक्ष्मी अनन्तपद्मनाभ स्वामी गोविन्द गोविन्द. शोभा
జగద్గురు